పక్కా స్క్రిప్ట్ లేకుండా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తే ఎంత బడ్జెట్ వేస్ట్ అవుతుంది అనేది ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అయితే కొంతమంది స్టార్ డైరెక్టర్లు మాత్రం వాటిని ఇంప్రూవైజ్ చేసుకునే క్రమంలో ఎక్కువ సీన్స్ని చిత్రీకరిస్తూ ఉంటారు. అందుకే ఫుటేజ్ ఎక్కువైపోవడం, దానివల్ల బడ్జెట్ కూడా పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని ఎక్కువగా చెబుతూ ఉంటారు. బడ్జెట్ పరిమితులు దాటకుండా పేపర్ పైనే ఎక్కువ వర్క్ చేయాలని చిరు వాల్తేరు వీరయ్య సినిమా టైంలో ఎక్కువగా చెప్పారు. అయినప్పటికీ పెద్ద దర్శకులే బోలెడని సీన్లు చిత్రీకరించి చివరికి డస్ట్బిన్లో పడేస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు కారం విషయంలో త్రివిక్రమ్ కూడా ఇలాంటి పొరపాటే చేశాడట. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ని ఇంప్రూవైజ్ చేసే కార్యక్రమంలో బోలెడని సీన్లు చిత్రీకరించారు. కానీ ఫైనల్గా ఆ సీన్స్ను డస్ట్బిన్లో పడేశారు. గుంటూరు కారం విషయంలో ఇలా త్రివిక్రమ్ వేస్ట్ చేయించిన బడ్జెట్ అక్షరాల 40 కోట్లని ఇన్సైడ్ టాక్. అక్కర్లేని ఫైట్స్ని చిత్రీకరించి వాటిని డిలీట్ చేయడం, ఫైనల్గా అందులో కొన్ని క్లిప్స్ను వాడుకోవడం వంటివి త్రివిక్రమ్ చేశారట. గుంటూరు కారం విషయంలోనే కాదు, ఆయన అల్లు అర్జున్తో చేసిన అలా వైకుంఠపురంలో సినిమా విషయంలో కూడా 30 కోట్ల పైనే బడ్జెట్ను వేస్ట్ చేసినట్లు ఇన్సైడ్ టాక్.